చంద్రబాబు తీరు చూస్తా ఉంటే అబద్ధాలు చెబితే అతికినట్లు ఉండాలనే సామెత కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఈరోజు ఈ స్థానంలో ఆ సామెతలు ఎలా చెప్తున్నారంటే అబద్ధాలు చెబితే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పాలా గోడ కట్టినట్లుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటుంటే రాష్ట్రంలో చంద్రబాబు గారి మాటలు ఫేమస్ అయిపోయినాయి. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల హామీలో ఊరాడ చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈటమే కాకుండా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు నేను ఆపను, అవి కాకుండా అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రిమర్స్ పథకాన్ని అట్టగిచ్చిన పరిస్థితి మనం అందరూ చూసాం. ఈరోజు నారావారి మాటలు నీటి మీద బుడగల్లాగా మారిపోయినాయి అనే సామెత గుర్తొస్తూ ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు విదేశాల్లో విద్య అభ్యసించి వస్తే విద్యార్థులకి విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని విద్యార్థులు నమ్మారు. పాపం విద్యార్థులు నమ్మిన పాపానికి కర్ర ఇచ్చిన చేతికే కొట్టినట్టు విధంగా ఈరోజు లోకేష్ తీరు చూస్తున్నాం. ఈరోజు సుమారు 18 నెలలు అవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతా ఉంటే ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదల చేయదా. సుమారు 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఈరోజు నారా లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక్క మాట కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు రాష్ట్రానికి అమరావతిని అమెరికా చేస్తా, సింగపూర్ చేస్తా అంటాడు, ఒక్క వైజాగ్ని వాషింగ్టన్ చేస్తా అంటాడు, తిరుపతిని ఇంకో రాజధాని చేస్తూ ఉంటాడు. అయ్యా, ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది అమరావతి కాదు, రాజధాని కాదు, విద్యార్థులకు కావాల్సిన చదువు కల్పించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు సుమారు రాష్ట్రంలో 16 లక్షల మంది పైన విద్యార్థులు ఫీజు రిమర్స్మెంట్ రాక అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మొత్తునుడి విడిచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాలో, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి 8 కోట్ల ఫీజు పెండింగ్లో పెట్టింది. పైగా ఫీజులు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వానికి స్పష్టత లేదు. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని కారణంగా కాలేజీ విద్యార్థుల్ని బయటకు పంపించారు నిర్దాక్షిణ్యంగా. టీడీపీ నేతల కాలేజీల్లోనే విద్యార్థులు ఫీజులు కట్టలేదని పిల్లల్ని బయటికి పంపించి చదువులకు దూరం చేస్తున్న ఒక దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణకి ఏమాత్రం పొంతన లేదు. నారా లోకేష్ గారు విదేశాలు తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర విద్యార్థులకు ఫీజులు లేక అల్లాడిపోతూ ఉంటే హాల్ టికెట్లు, సెమిస్టర్ ఎగ్జామ్స్కి విద్యార్థుల్ని పంపించకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2023లో పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించారు. నారా లోకేష్ జగన్ గారు 4,200 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారని అబద్ధాలు, అసత్యాలతోటి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, లేని పక్షంలో మరింతగా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.